జ్యోతి, ఏంటి? అదేంటే ఇంకెలా ఉన్నావు? తయారవ్వలేదా? నేను రెడీ అయిపోయాను నేను. దేనికి? అదేంటే అలాగంటావు? ఈరోజు నీ పుట్టినరోజు కదా, అలా సరదాగా వెళ్ళి బయటికి వెళ్ళి వద్దాం అనుకుంటే నువ్వేటి ఇంకా తయారవ్వకుండా అలా కూర్చున్నావు? ఎందుకండి బయటికి? ఇంట్లో ఏదో ఒకటి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. కొన్ని కొత్త చీరైనా కట్టుకోవచ్చు కదే, మనం కొనుక్కున్నావు. అయ్యో ఏముంది, అది పండగ తీసుకున్నాను. ఇవన్నీ చీరలు బోల్డ్ ఉన్నాయి పండగ కదా. కావలిస్తే మళ్ళీ కొనుక్కుంటాం కదా. ఎందుకంటే బోల్డ్ చీరలు ఉన్నాయి బీరువాలో. ఏముంది, ఏం బాలేనా నేను? నువ్వు ఎప్పుడు అందంగా ఉంటావు అనుకో, అది వేరు. అంటే ఈరోజు స్పెషల్ కదా, అలా సరదా బయటికి వెళ్దాము. లేదులేండి, ఏ బయటికి అక్కర్లేదు. సరే అయితే నేను వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చేస్తాను. మరి ఈ రోజుకి ఏం వంట అది పెట్టకండి, ఇంట్లోనే టిఫిన్ తీసుకొని వచ్చేస్తాను నేను. టిఫిన్ బయట తినొద్దండి. 10 నిమిషాలు నేను చేసేస్తాను కదా. 10 నిమిషాలు బయట ఎందుకు? ఉట్టప్పుడు ఎలాగా తినము, నన్ను బయటికి వెళ్ళి తిన్నవు, రోజు ఎంతంత పెట్టి పంపుతావు, ఒక్కనాడు కూడా బయట టేస్ట్ చూడలేదే. 10 నిమిషాల్లో నేను చేసేస్తాను, మీరు ఇంకేమనొద్దు ప్లీజ్. ఎందుకో పుట్టినరోజు పూట కూడా ఈ కష్టం దీనికి. పుట్టప్పుడు ఎలాగా చేస్తుంది. ఏదో సరదాగా ఈ రోజైనా కక్కుర్తిగా బయటని తిందాం అనుకుంటే ఈరోజు కూడా తినవలేదు. ఏటో మా ఆవిడ ఈరోజు ఎలాగైనా మా ఆవిడ్ని హోటల్కి తీసుకెళ్ళి బిర్యానీ తినిపించాల ఏదో రకంగా. కానీ ఫ్రెండ్స్, మా ఆవిడ వండినట్టు బిర్యానీ ఎవ్వరూ చేయలేరండి. అంటే చేస్తారు, నాకు నచ్చినట్టు. నేను చాలా దిక్కలు తిన్నాను, ఇక్కడ హోటల్స్లో తిన్నాను, హైదరాబాద్లో తిన్నాను, చాలా దిక్కలు తిన్నాను. కానీ మా ఆవిడ చేసిన దమ్ బిర్యానీ టేస్ట్ నాకు ఎక్కడ రాలేదబ్బా. కాకపోతే ఈరోజు చెయ్యమండం భావ్యం కాదు. తన పుట్టినరోజు పూట బిర్యానీ చెయ్యు, అది చెయ్యి అంటే బాగోదు. తన్నే నెమ్మదిగా బయటకు తీసుకెళ్ళి తినిపిస్తే తను కూడా సంతోషిస్తుంది. పిలుద్దాం. జ్యోతి, లే ఏంది వచ్చావా? ఏ బుజ్జి కొట్టవే. సరే కానీ అలా బయటికి వెళ్ళి బిర్యానీ తినేసి అలా తిరిగేసి వచ్చేద్దాం. తయారు. ఎందుకంటే నేను అన్ని ప్రిపేర్ చేస్తాను. మీకు దమ్ బిర్యానీ అంటే ఇష్టం కదా, నా చేతి బిర్యానీ అంటే మీకు చాలా ఇష్టం కదా. ఎందుకు బయట డాబా పైన చక్కగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాము, అన్నీ రెడీ చేసాను. 1/2 అవర్లో నేను బిర్యానీ చేస్తాను, చక్కగా తిందాం ఇద్దరం. అంతేగాని బయటికి వెళ్ళక ఒప్పుకోవే. బయటికి వెళ్దామని ఒప్పుకోవు. బయటికి సరదాగా వెళ్తావు, మళ్ళీ అవన్నీ ఎందుకు చేసుకోవడం? ఇంట్లో ఉన్నది బయట వస్తుందా చెప్పండి? హ్యాపీగా చక్క ఊసులాడుకుంటూ తినొచ్చు. బయట అయితే మనకు అలా ఊసులాడుకొని అలా అవ్వదు కదా. రెస్టారెంట్ అన్ని రెడీ చేస్తాను, 1/2 అవర్లో రెడీ చేసి తీసుకొచ్చేస్తాను. నీ బిర్యానీ కన్నా ఏ బిర్యానీ బాగోదే. కాకపోతే ఈరోజు చేయమంటే బాగోదు కదా అన్నాను. కానీ నువ్వు చేస్తాడంటే అంతకెళ్ళాలా? అయ్యయ్యో, మీరు చెప్పాలని మీరు చెప్పకపోయినా నాకు వచ్చు, నేను చేస్తాను. మీకు ఓకేనా? సరే. బయటకు మటుకు వద్దంటది, కానీ మా ఆవిడ బిర్యానీ చేస్తుందంటే ఫుల్ హ్యాపీగా తినొచ్చు ఇంట్లోనే. ఇంక డ్రెస్ మార్చుకోవడం బెస్ట్. డ్రెస్ మార్చుకొని చక్కగా పంచుకొట్టుకొని బొంబం లాగించి ఇడమే. మా తల్లి చేసిన బిర్యానీలో తిరిగి ఉండతాం.